నమస్తే, వెల్కమ్ టు రియల్ ఎస్టేట్ టీవీ. నేను పద్మిని. సో ప్రస్తుతం మనము స్నిగ్ధ గ్రూప్ వారి రైజింగ్ ఈస్ట్ అనే ప్రాజెక్ట్ గురించి ఈరోజు తెలుసుకోబోతున్నాము. ఇట్స్ అన్ అపార్ట్మెంట్ ప్రాజెక్ట్. మరి దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఇవ్వడానికి మనతో పాటు సిద్ధంగా ఉన్నారు స్నిగ్ధ గ్రూప్ ప్రెసిడెంట్ సేల్స్ నిఖిల్ రెడ్డి గారు. మాట్లాడదాం. నిఖిల్ గారు నమస్తే అండి. నమస్తే. సో అపార్ట్మెంట్ ప్రాజెక్ట్ గురించి ఇప్పుడు నేను చెప్పినట్టుగానే రైజింగ్ ఈస్ట్, దీనికి విల్లా ప్రాజెక్ట్ కూడా ఉంది, బట్ దీంతో పాటుగానే అపార్ట్మెంట్ ప్రాజెక్ట్ ని కూడా ఇక్కడ కన్స్ట్రక్ట్ చేస్తున్నారు. దీనికి సంబంధించిన వివరాలు ఇస్తారా? ప్రాజెక్ట్ మీకు 21 acres లో ఉందని చెప్పాను. అందులో 6.5 acres అపార్ట్మెంట్స్ ఉన్నాయి, 14.5 acres విల్లాస్ ఉన్నాయి. 6.5 acres అపార్ట్మెంట్స్ లో టోటల్ 415 ఫ్లాట్స్ ఇస్తున్నాం మనం. అందులో మనకు 2.5 and 3 BHKs ఇస్తున్నాం. ఎన్ని బ్లాక్స్ వస్తాయండి? టోటల్ 9 towers వస్తాయి. G+5 floors, నాట్ హై రైజ్ బిల్డింగ్. యూజువల్ గా బయట అంతా కూడా హై రైజ్ బాగా నడుస్తుంది. 12 floors 15 floors అది బేసిక్ మినిమం థింగ్ అండి ఈ రోజు. కాకపోతే మేము ఈ ప్రాజెక్ట్ స్టార్ట్ చేసే ముందు మార్కెట్ అనాలిసిస్ చేసినప్పుడు ఈస్ట్ హైదరాబాద్ పీపుల్ వర్ నాట్ దట్ ఫెమిలియర్ అబౌట్ హై రైజ్ బిల్డింగ్స్. హై రైజ్ బిల్డింగ్స్ ఎక్కడ కడతారంటే యూజువల్ గా మీకు ల్యాండ్ కాస్ట్ అఫోర్డ్ చేయలేని పొజిషన్ లో దే విల్ గో ఫర్ హై రైజ్. బట్ మనం ఈ ప్రాజెక్ట్ స్టార్ట్ చేసే టైంకి ల్యాండ్ కాస్ట్ ఇవన్నీ కొంచెం అఫోర్డబుల్గా ఉండే, కస్టమర్కి కూడా మంచి యూడిఎస్ ఇవ్వగలుగుతాం అన్న ఉద్దేశంలో మా ఎండి గారు వీ హ్యావ్ గాన్ ఫర్ G+5 floors ఓన్లీ. మనకు హై రైజ్ వెళ్ళడానికి కూడా ఛాన్స్ ఉండే, కానీ మా ఎండి గారు క్లియర్ ఉండే ఏంటిది అంటే హై రైజ్ వెళ్తాము, డెన్సిటీ పెరుగుతుంది, అన్ని బెనిఫిట్స్ అంటే ఒక కస్టమర్ కొన్న కస్టమర్కి మనం ప్రాపర్గా హ్యాండిల్ చేయలేమేమో, డెన్సిటీ పెరిగినప్పుడు చాలా క్లమ్జీ అయిపోతుంది, వద్దు మనము ఇలానే ఇద్దాము, మనకు we want to hold our same reputation అన్న ఉద్దేశంలో he designed it in only G+5 floors. ఒక్కొక్క ఫ్లాట్ ఎంత ఎస్ఎఫ్టీ లో? మనకు 2 BHKs వచ్చేసి 1200 SFT నుంచి 1355 SFT వరకు ఉన్నాయి. 2.5 BHK వచ్చేసి 1370 నుంచి 1540 SFT వరకు ఉన్నాయి. అదే 3 BHK వచ్చేసి 1640 నుంచి 2225 SFT వరకు ఉన్నాయి. యూ డోంట్ బిలీవ్, మాకు 23 ఫ్లోర్ ప్లాన్స్ ఉన్నాయి. 415 ఫ్లాట్స్, 23 డిఫరెంట్ ఫ్లోర్ ప్లాన్స్ రేంజింగ్. అంటే ఈస్ట్ వెస్ట్ నార్త్. మళ్ళీ మా సార్ ఏంటి అంటే ఎవ్రీ 150 square feet కి ఒక కొత్త సైజ్ రావాలి అనేది ఒక ఉద్దేశంలో ఆయన ఉండే. యూజువల్గా మనం ఏమనుకుంటాం, ఒక 1200 SFT ఫ్లాట్ కొనుక్కుందామని వెళ్తాం, మనకు ప్రైస్ ఫేవరబుల్గా ఉంది అనుకోండి, ఇంకో 100-200 కూడా ఎక్స్టెండ్ చేసుకుంటాం. అప్పుడు ఎక్స్టెండ్ చేసుకుందాం అన్న టైంలో ఆయన ఫ్లాట్ లేకపోతే ఎక్కడికి వెళ్తాడు? అదే ఇట్స్ వైస్ వర్సా యాజ్ వెల్. వి థాట్ ఆఫ్ గోయింగ్ ఫర్ 2000 SFT ఫ్లాట్. అది బడ్జెట్ చాలా ఎక్కువైపోతుంది, కానీ మనకు ప్రాజెక్ట్ నచ్చింది అనుకున్నప్పుడు వీ హ్యావ్ యూనిట్ ఇన్ 1300, 1400, 1500, 1800, 1900, 2000 ఈ వేరియస్ సైజెస్ లో ఉండడం వల్ల ఆయన ఒక 100 SFT 4 గో అయినా హీ విల్ గెట్ 2000 SFT, ఇంకో 150 4 గో అయితే 1900, 1800, ఇట్లా వేరియస్ సైజెస్ లో ఉండడం వల్ల ఆయన ఎందులో కూడా కాంప్రమైజ్ అవ్వాల్సిన అవసరం లేదు. ఈ అపార్ట్మెంట్స్ ని ఎవరు అఫోర్డ్ చేయగలరు? మేడం, ఎనీవన్ కెన్ అఫోర్డ్. ఈ రోజు బ్యూటీ ఆఫ్ దిస్ అపార్ట్మెంట్స్ ప్రాజెక్ట్ ఏంటంటే ఈస్ట్ హైదరాబాద్ లోనే వీఆర్ ద మోస్ట్ లగ్జూరియస్ ప్రాజెక్ట్, అండ్ మనకున్న ప్రైజింగ్ ఫ్యాక్టర్లో వీఆర్ మోర్ అఫోర్డబుల్. ఈ ఈస్ట్ హైదరాబాద్లో మన ప్రాజెక్ట్ ఒక గేటెడ్ కమ్యూనిటీలో మనం ఇచ్చే ప్రైజింగ్ ఎవరు ఇవ్వలేరు. దానితో పాటు మేము మీ దగ్గరికి ఒక ఎక్సైటింగ్ ఆఫర్ తీసుకొచ్చాం. నేను అదే అడగబోతున్నాను, విల్లాస్కి ఎలాగో ఆఫర్ ఇచ్చారు, మరి అపార్ట్మెంట్స్కి ఏమైనా ఉందా? ద ఎక్సైటింగ్ ఆఫర్స్ ఫర్ దిస్ అపార్ట్మెంట్స్ ప్రాజెక్ట్ ఈస్, యూజువల్గా మనం ఏడ ఇల్లు కొనాలనుకున్నా ఒక 20-25% డౌన్ పేమెంట్ చేయాల్సి వస్తుంది. అదే ఒక అప్రాక్సిమేట్లీ ఒక 60 లక్షల ఫ్లాట్ అంటే వీ నీడ్ టు డూ 20 అంటే 12 lakhs rupees చేయాల్సి వస్తుంది. కానీ వీఆర్ రన్నింగ్ అన్ ఆఫర్ కాల్డ్ 595 స్కీమ్. ఏంటంటే యూ జస్ట్ పే 5% డౌన్ పేమెంట్ టుడే అండ్ యూ కెన్ ఓన్ ద ఫ్లాట్. అండ్ దాంట్లో ఎడిషనల్ ఆఫర్ ఏంటంటే మీరు జస్ట్ 90% ఏదైతే ఉందో అది మీకు లోన్లో వస్తుంది, రిమైనింగ్ 5% మీరు హ్యాండ్ ఓవర్ అప్పుడు కడతారు. ఈ 90% కూడా మేము మీకు ఫ్రీ ఈఎంఐగా ఇస్తున్నాం. యూ నో నీడ్ టు పే ఈఎంఐ టిల్ హ్యాండింగ్ ఓవర్ ఆఫ్ దిస్ ప్రాజెక్ట్. టిల్ హ్యాండింగ్ ఓవర్ అంటే మన సాఫ్ట్ హ్యాండ్ ఓవర్ ఇస్తాం కదా ఇంటీరియర్స్కి, అప్పటి వరకు మీరు ఈఎంఐ కట్టే పని లేదు. మీకు ఏదైతే ఇంట్రెస్ట్ పార్ట్ ఈఎంఐగా వస్తుందో కంపెనీ విల్ పే ఇట్. మీరు డే 1 5% డౌన్ పేమెంట్ చేస్తారు, లోన్కి వెళ్తారు, డిస్బర్స్మెంట్స్ అన్ని కంపెనీకి రిలీజ్ చేస్తుంటారు, దాని మీద ఏదైతే ఇంట్రెస్ట్ పార్ట్ ఉంటుందో అది కంపెనీ పే చేస్తూ ఉంటారు టిల్ హ్యాండ్ ఓవర్. సో దట్ మీరు ఓన్లీ 5% ఈజ్ యువర్ రిస్క్, హ్యాండింగ్ ఓవర్ వరకు కంపెనీ. ఎందుకంటే ఈ ప్రాబ్లం ఉంది బయట, 1 year లో ఇస్తామన్న వాళ్ళు 2 years 2.5 years అయినా కూడా అపార్ట్మెంట్స్ ఇవ్వకపోవటం, హ్యాండ్ ఓవర్ చేయకపోవటం చేస్తూ ఉన్నారు. దానివల్ల కస్టమర్ ఇబ్బంది పడుతున్నారు. మీకే ఉంటుంది ఎక్కువ బాధ్యత తొందరగా కంప్లీట్ చేయాలి. ఖచ్చితంగా మేడం. ఇప్పుడు మాదే మొత్తం హ్యాండ్ ఓవర్ వరకు మాదే బాధ్యత కాబట్టి మేము ఎంత త్వరగా వీలైతే ఎంత త్వరగా ప్రాజెక్ట్ కంప్లీట్ చేయాలన్న ఉద్దేశంలో మేము వర్క్ చేస్తుంటాం. సో దట్ ఇస్ ద మేజర్ రీజన్ వై వీఆర్ ప్రొవైడింగ్ దిస్ ఆఫర్. అంటే మార్కెట్లో ట్రస్ట్ ఫ్యాక్టర్ ఒకటి, వీ వాంట్ టు కంటిన్యూ అవర్ లెగసీ.
మీకు తెలుసు కరెంట్ మార్కెట్ సినారియోస్ కొంచెం డిస్టర్బింగ్ ఉన్నాయి, కానీ మా కస్టమర్కి ఒక అష్యూర్డ్ థింగ్ ఇవ్వాలి, ఆ ట్రస్ట్ని కంటిన్యూ చేయాలన్న ఉద్దేశంలో వీఆర్ గోయింగ్ విత్ దిస్ ఆఫర్. అపార్ట్మెంట్స్కి అయితే ఎటువంటి ఎమ్యూనిటీస్ ఇస్తున్నారు? అపార్ట్మెంట్స్లో వచ్చేసి దాంట్లో 22,000 ఎస్ఎఫ్టీ క్లబ్ హౌస్ ఇస్తున్నాము. అందులో కూడా జిమ్, స్పా, సెలూన్, మెడిటేషన్ రూమ్స్, క్యాఫెటీరియా, డాక్టర్ ఆన్ కాల్ రూమ్, ఇందులో 5 గెస్ట్ రూమ్స్ ఇస్తున్నాము. అపార్ట్మెంట్స్లో 30/60లో స్విమ్మింగ్ పూల్ ఇస్తున్నాము. యూ నేమ్ ఇట్, వీ హ్యావ్ ఇట్ అండి. దెర్ ఇస్ నథింగ్ లైక్ ఇందులో ఒకటి లేదు అనేది లేకుండా మేము చెప్పడం 2025 అని చెప్తున్నాం, కానీ మాది ఎప్పుడు కూడా కౌంట్ ఎక్కువే ఉంటుంది. ఇక బ్యాంక్ లోన్స్ అవి ఒక్కసారి చెప్పండి, ఏవేవి అవైలబుల్గా ఉండొచ్చు? బ్యాంక్ లోన్స్ విషయానికి వస్తే మా కంపెనీ శ్రిగ్ధా రైజింగ్ ఈస్ట్ ప్రాజెక్ట్లో మనకు 13 బ్యాంక్స్తో టైప్ ఉంది. 13 బ్యాంక్స్లో ప్రీ అప్రూవల్ ఉంది. మీరు ఏదైనా మీకు లోన్ తీసుకోవాలనుకుంటే మీ జస్ట్ మీ ఆధార్ కార్డు, పాన్ కార్డ్, 6 months స్టేట్మెంట్స్ ఇస్తే మీ లోన్ ఇస్తారు. 13 బ్యాంక్స్ వీఆర్ అప్రూవ్డ్ విత్ యూనియన్ బ్యాంక్, కెనరా బ్యాంక్, ఎస్బీఐ, ఐసిఐసిఐ, యాక్సిస్, ఆల్ టాప్ బ్యాంక్. ఓవరాల్ క్వాలిటీ విషయం ఒకసారి చెప్పండి. మ్యామ్, శ్రిగ్ధా ఈజ్ మెంట్ ఫర్ క్వాలిటీ అండి. మనం ఈ విల్లాస్ ప్రాజెక్ట్లో చూసుకున్నట్టయితే వీఆర్ యూజింగ్ బెస్ట్ బ్రాండ్స్ అండ్ బెస్ట్ ప్రొడక్ట్స్ ఇన్ ద మార్కెట్. స్టీల్ వీఆర్ డూయింగ్ కామధేను స్టీల్. టైల్స్ వీఆర్ డూయింగ్ క్యూటోన్ కంపెనీ 2.5 by 5 feet ఇస్తున్నాం. వైరింగ్ వీఆర్ డూయింగ్ ఫినోలెక్స్. స్విచెస్ వీఆర్ డూయింగ్ లెగ్రాండ్. బాత్ ఫిట్టింగ్స్ అన్ని కోహిలర్ కంపెనీ ఇస్తున్నాం. పెయింట్స్, టెక్స్చర్ అన్ని కూడా ఏషియన్ పెయింట్స్ ఇస్తున్నాం. ఆల్ బ్రాండెడ్. మీకు మార్కెట్లో రెప్యూటెడ్ బ్రాండ్స్ మాత్రమే శ్రిగ్ధా యూజ్ చేస్తుంది. నాట్ ఓన్లీ టుడే, సిన్స్ లాస్ట్ 20 years వీఆర్ యూజింగ్ ద సేమ్ బ్రాండ్. ఇప్పుడు ఆల్రెడీ కన్స్ట్రక్షన్ ఆల్మోస్ట్ విల్లాస్కి సంబంధించి పూర్తయిన పరిస్థితుల్లోనే ఉన్నారు కదా, ఇంకేమైనా ఇంటర్నల్ కస్టమైజేషన్ చేసుకోవచ్చా? మైనర్ గా ఏమేం చేంజెస్ అయితే యాక్సెప్ట్ చేస్తారు? అంటే యూనిఫామ్ లో ఎక్స్పెక్ట్ చేస్తాము. ఎక్స్టర్నల్ వి కాంట్ చేంజ్. ఇంటర్నల్ వాల్స్, చేంజ్ ఆఫ్ పొజిషన్స్, మైనర్ చేంజెస్ చేసుకోవచ్చు. మైనర్ వే చేసుకోవచ్చు. మైనర్, మేజర్ ఏం చేయడానికి లేదు. ఎవరైనా ఒకళ్ళు ఉండాలి ఇంట్లో, ఒక ఇల్లు కొనుక్కోవాలి అని అంటే చుట్టుపక్కల అన్ని ఆలోచిస్తారు. స్కూల్స్ కానీ, మాల్స్ కానీ, అంటే మార్ట్స్ కానీ, ఇవన్నీ కూడా చూస్తూ ఉంటారు కదా. ఏమేమి ఉన్నాయండి చుట్టుపక్కల మొత్తం? Ma'am, this area is completely developed and you don't need to worry about anything. Transportation, we have full facilities. Meeku autos unnai, buses unnai, everything you can get. Public transport undi, private transport undi. Adi gaakunda hotels ki vachesariki we have Tulip Grand Hotels, SVM undi, ఇవన్నీ ఉన్నాయి. మీకు స్విగ్గీ, జొమాటోలు అన్ని డెలివరీలు వస్తాయి. అడగాల్సిన ప్రశ్న ఇది, ఎందుకంటే ఎవరు బయటికి వెళ్ళే పరిస్థితులు లేరు. అన్ని ఎవ్రీథింగ్ విల్ గెట్ డెలివర్డ్ టు యువర్ హౌస్. నాట్ ఓన్లీ స్విగ్గీ, జొమాటో, వీ హ్యావ్ బ్లింకిట్ అండ్ జెప్టో యాజ్ వెల్. మీకు గ్రోసరీస్ కావాలన్నా మీకు డెలివరీ వస్తుంది. అది కాకుండా మన ప్రాజెక్ట్లోనే వీ హ్యావ్ గ్రోసరీ స్టోర్స్. యూ నో నీడ్ టు గో అవుట్. మీరు ఫోన్ కాల్లో మీకు ఇంటర్కామ్లో మీకు ఇంటికి వచ్చేస్తాయి. ఇన్ టర్మ్స్ ఆఫ్ థియేటర్స్ ఇవన్నీ కూడా మనకు ఏషియన్ మల్టీప్లెక్స్ ఉంది, డిఎస్ఎల్ వర్చ్యూ మాల్ ఉంది, వీ హ్యావ్ ఎంజేఆర్ స్క్వేర్ మాల్ ఉంది పక్కనే వాకబుల్ డిస్టెన్స్లో. అండ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ స్కూల్స్ వచ్చేస్తే వీ హ్యావ్ 15 ఇంటర్నేషనల్ స్కూల్స్ ఇన్ దిస్ ఏరియా. ప్రతి క్యాంపస్ కూడా 15 ఎకరాల పైన క్యాంపస్. మీరు ఏ కరికులం అడిగితే ఆ కరికులంలో ఐజీసీఎస్ఈ, సిబిఎస్ఈ, కేంబ్రిడ్జ్, యూ నేమ్ ఇట్, వీ హ్యావ్ ఇట్. 15 ఇంటర్నేషనల్ స్కూల్స్. ఫర్ ఎగ్జాంపుల్ వీ హ్యావ్ మెరిడియన్, గ్లోబల్, సేజ్, నీహాక్, రికిల్ఫోర్డ్, రోటర్డామ్, జిఐఎస్, గ్లోబల్ ఇంటర్నేషనల్ స్కూల్. ఇవి కొన్ని. ఇంకా ఇట్లాంటి స్కూల్స్ మనకు చాలా ఉన్నాయి. అన్ని కూడా నియర్ బై 5 kilometer రేడియస్. 5 minutes లో మీరు ఆ స్కూల్ కి రీచ్ అవ్వగలరు. ఇంకా హాస్పిటల్స్ గురించి కూడా చెప్పండి. చుట్టుపక్కల ఉన్నాయా పెద్ద పెద్ద హాస్పిటల్స్? వాకబుల్ డిస్టెన్స్ లో వీ హ్యావ్ 1500 bed హాస్పిటల్ అండ్ మెడికల్ కాలేజ్ వేర్ యూ కెన్ గెట్ అఫోర్డబుల్ ట్రీట్మెంట్. యూజువల్ గా మీరు నార్మల్ హాస్పిటల్కి వెళ్తే టీచింగ్ హాస్పిటల్స్ లో మీకు అఫోర్డబుల్ ఉంటుంది. వీ హ్యావ్ 1500 bed హాస్పిటల్, నీలిమా హాస్పిటల్ అండ్ మెడికల్ కాలేజ్. ఎయిమ్స్ బీబీ నగర్ ఇక్కడ నుంచి 15 నిమిషాల దూరంలో ఉంది. దేర్ ఇస్ నథింగ్ గ్రేటర్ దెన్ ఎయిమ్స్. చూసారు కదా, శ్రిగ్ధా గ్రూప్ వారి రైజింగ్ ఈస్ట్ అపార్ట్మెంట్ ప్రాజెక్ట్ కి సంబంధించిన డీటెయిల్స్. మరి దీనికి సంబంధించిన ప్రైసింగ్ డీటెయిల్స్ కోసం మాత్రం మీరు కంపెనీని కాంటాక్ట్ చేయాల్సి ఉంటుంది. థ్యాంక్ యూ సో వెరీ మచ్ నిఖిల్ రెడ్డి గారు. నమస్తే.